హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన చివరి అంకానికి చేరుకుంది. ఇందులో భాగంగా మోదీ ఈరోజు ఇటలీ రాజధాని రోమ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని కలుసుకున్నారు. ఆమెతో కాసేపు ఆహ్లాదంగా గడపడంతో పాటుగా ఫోటోలు కూడా తీసుకున్నారు. అనంతరం ఆమెకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ను కూడా ఇచ్చారు. అదే భారతదేశానికి చెందినటువంటి మెలోడీ చాక్లెట్స్. భారతదేశంలో చిన్నపిల్లలు అతి ఇష్టంగా ఒకప్పుడు తిన్నటువంటి మెలోడీ చాక్లెట్ బాక్స్ను గిఫ్ట్గా ఇచ్చారు. దీనిపై మెలోనీ కూడా అంతే ఆనందంగా స్పందించారు. ప్రధాని మోడీ ఇచ్చినటువంటి ఈ ప్రత్యేక బహుమతికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇటలీ ప్రధాని మెలోనీ వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. బహుమతికి ధన్యవాదాలు అని రాస్తూ ఆ వీడియోను షేర్ చేశారు. అంతే, అది వెంటనే వైరల్గా మారిపోయింది. వైరల్ అయినటువంటి ఈ వీడియోలో ప్రధాని మెలోనీని స్వయంగా బహుమతి చాలా బాగుంది, టాఫీని తెచ్చారు అనేటువంటి మాటని మెలోనీ చెప్పారు. మోడీ, మెలోనీ ఈ 2 పేర్లను కలిసినటువంటి మెలోడీ అనేటువంటి పదంతో గతంలో చాలా వరకు సోషల్ మీడియాలో మీమ్స్ అనేవి వైరల్ అయ్యాయి. ఇప్పుడు మెలోడీ చాక్లెట్స్ని ఆ టాఫీలనే గిఫ్ట్గా ఇవ్వడంతో మరోసారి మెలోడీ అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ప్రధాని నరేంద్ర మోదీ మెలోడీ చాక్లెట్ని బహుమతిగా ఇవ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. అసలు ఈ మెలోడీ చాక్లెట్ వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటి, ఎందుకని అంత ప్రాచుర్యం పొందింది, ఇప్పుడు చూద్దాం. దేశీయ కంపెనీ పార్లే సృష్టించినటువంటి ఈ మెలోడీ చాక్లెట్ నిజానికి మార్కెట్లో రావడానికి అనేక సవాళ్ళని ఎదుర్కొంది. అప్పటికే మార్కెట్లో బలమైనటువంటి చాక్లెట్ బ్రాండ్లు ఎన్నో ఉన్నాయి. అందులోనూ అంతర్జాతీయ బ్రాండ్లు అనేవి దేశీయంగా కూడా వచ్చాయి. వాటన్నిటిని ఎదుర్కొని మెలోడీ చాక్లెట్ని జనాల్లోకి తీసుకెళ్లడం అనేది అతిపెద్ద సవాల్గా మారింది మేకర్స్కి. ఎందుకంటే అప్పటికే మార్కెట్లో ఉన్నటువంటి అంతర్జాతీయ బ్రాండ్స్, దాంట్లో పాటుగా క్యాడ్బరీ చాక్లెట్ అనేది ఈ రంగంలో తిరుగులేని మార్కెట్ను సొంతం చేసుకుంది. అలాంటి సమయంలో పార్లే సంస్థ ప్రవేశపెట్టినటువంటి మెలోడీ మార్కెట్లోకి ప్రవేశించడం అనేది, అందులోనూ కస్టమర్లని ఆకర్షించడం అనేది ఒక సవాల్గా మారింది. మెలోడీ అనేది కేవలం ఒక టాఫీ మాత్రమే కాదు, అంటే ఒక చాక్లెట్ మాత్రమే కాదు, చుట్టూ చాక్లెట్, మధ్యలో ఉన్నటువంటి ఒక టాఫీ లాగా ఉంటుంది. చుట్టూ టాఫీ చాలా గట్టిగా ఉంటుంది, అందులో మధ్యలో క్యారమెల్ పొరతో కూడినటువంటి ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. ఇది సరికొత్త కాంబినేషన్గా ఆకర్షించబడింది. అప్పటి వరకు క్యాడ్బరీ సంస్థ తయారు చేసినటువంటి చాక్లెట్లన్నీ పూర్తిగా కోకోతో తయారయ్యి ఉండేవి. చాక్లెట్ బార్లకు కూడా మంచి డిమాండ్ ఉండేది. క్యాడ్బరీ సంస్థ చాక్లెట్లకు కూడా ధర ఎక్కువగా ఉండేది, ఎందుకంటే అక్కడ బ్రాండెడ్ అనేది కనిపిస్తోంది, క్వాలిటీ కూడా ఉంటుంది అనేది. బట్ అదే సమయంలో మార్కెట్లోకి వచ్చినటువంటి మెలోడీ పూర్తి స్థాయి చాక్లెట్ బార్ కాదు. అయితే ఈ కొత్త రుచిని కస్టమర్లకు ఎలా పరిచయం చేయాలా అనే దానిపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. దాంతోపాటుగా సరికొత్త మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్లను కూడా తీసుకొచ్చారు. అప్పుడే మెలోడీని పాపులర్ చేసేందుకు సరికొత్త వ్యూహాలను కూడా రచించారు. ఇందులో భాగంగా క్యాంపెయిన్ల మీద ఫోకస్ పెట్టారు. మార్కెట్లో ఉన్నటువంటి చాక్లెట్ల కన్నా ఇది ఎలా భిన్నమైందో తెలియచేసేందుకు ఒక కొత్త వ్యూహాన్ని ప్రయోగించారు. సరికొత్త వ్యూహం అదే మాస్టర్ స్ట్రోక్ అని పిలిచే ఆల్ టైమ్ హిట్ ట్యాగ్ లైన్ని క్రియేట్ చేసింది. మెలోడీ ఇత్నా చాక్లెటీ క్యూ హై అనేటువంటి హిందీ ట్యాగ్ లైన్లో ప్రారంభించి మెలోడీ ఖావో ఖుజ్జాన్ జావో అంటూ ఒక యాడ్ కమర్షియల్గా తయారు చేసి మార్కెట్లో విడుదల చేశారు. నిజంగా ఎందుకు మెలోడీ ఇత్నా చాక్లెటీ క్యూ హై అంటే, ఎందుకని ఇంత చాక్లెటీగా ఉంటుంది అంటే, ఖుజ్జాన్ జావో మీరు తినేసి తెలుసుకోండి అనేటువంటి మాట. అప్పట్లో టీవీ ప్రకటనలకు ఎక్కువగా డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యం అనేది క్రికెట్ మ్యాచ్లు, అలాగే పాపులర్ టీవీ షోలు, టీవీ సీరియళ్ల మధ్యలో కార్టూన్ షోలు వచ్చినప్పుడు ఈ మెలోడీ యాడ్ విస్తృతంగా పబ్లిష్ అయ్యేది. అదే మెల్లిమెల్లిగా ఆ చాక్లెట్ రుచి జనాల్లోకి వెళ్ళడం అనేది ప్రారంభమైంది. బలమైనటువంటి డిస్ట్రిబ్యూషన్, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి క్యాంపెయిన్తో మెలోడీకి అడ్వాంటేజ్గా మారలేదు. పార్లే సంస్థకు ఉన్నటువంటి బలమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మెలోడీ విజయానికి కారణమైంది. పార్లే సంస్థకు అప్పటికే బిస్కెట్ల ద్వారా
పల్లెటూర్లకు కూడా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న షాపులకు కూడా రీచ్ అయింది. అక్కడ ఉన్నటువంటి విస్తృతమైనటువంటి మార్కెట్ను మెలోడీ చాక్లెట్లకు కూడా తీసుకెళ్లడం ద్వారా మెల్లిగా జనాలు దానికి అలవాటు పడిపోయారు. క్యాడ్బరీ సంస్థ తయారు చేసే చాక్లెట్లో ధర అనేది మినిమం 10 రూపాయల నుంచి ఉండేది. ఇవి ప్రీమియం చాక్లెట్ బార్స్గా ఉండేది. దీంతో సామాన్య ప్రజలు క్యాడ్బరీ చాక్లెట్ బాక్స్ను కొనుగోలు చేయాలి అంటే కాస్త ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కరెక్ట్గా అదే సమయంలో చాక్లెట్ సిరప్తో ఉన్నటువంటి ఈ మెలోడీ చాక్లెట్లు ₹1 ₹1.50 లభించేవి. దీంతో ప్రస్తుతం భారతదేశానికి చెందినటువంటి సుప్రసిద్ధ చాక్లెట్ బ్రాండ్లలో ఒకటిగా మెలోడీ కూడా నిలిచిపోయింది. ఇప్పుడు అలాంటి మెలోడీ చాక్లెట్లని మోదీ మెలోనీకి బహుమతిగా అందజేశారు. ఈ నేపథ్యంలోనే మెలోడీ చాక్లెట్లకు సంబంధించి విపరీతమైనటువంటి మీమ్స్ వైరల్గా సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధం లేదు, ఇద్దరు ప్రధానులకి చెందినటువంటి పేరుతో ఆ నిక్నేమ్గా మెలోడీ అనేది నిలిచిపోవడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చాక్లెట్లను గుర్తు చేసుకుంటున్నారు. మీకు కూడా మెలోడీతో ఏదైనా అనుబంధాలు ఉన్నాయా? గతంలో మీరు కూడా తిన్నారా? లేకపోతే ఇప్పుడు సరికొత్తగా దేశాల మధ్య ఈ మెలోడీ అనేది ఎలాంటి బాండ్ను డెవలప్ చేయబోతోంది? ఇప్పటిదాకా హెక్టిక్ షెడ్యూల్లో 4 దేశాల్లో పర్యటించినటువంటి మోదీ అక్కడ ఎలాంటి వాణిజ్య సంబంధాలను లేకుంటే ట్రేడ్ డీల్స్లని కుదుర్చుకున్నప్పటికీ ఇటలీలో మాత్రం జార్జియా మెలోనీతో ఈ మెలోడీ బాండ్ అనేది ఎక్కడికి వెళ్ళబోతోంది? ఆ తర్వాత ఎంతవరకు మనకు కావలసినటువంటి ఒప్పందాలు లేకుంటే ద్వైపాక్షిక సంబంధాలు ఎక్కడి దాకా వెళ్తాయి? వీటన్నిటి మీద బోల్డ్ అంత చర్చ అయితే జరుగుతోంది. నిజంగా మీరు కూడా మెలోడీ చాక్లెట్లను చిన్నప్పుడు తిన్నారా? ఇప్పటికీ ఆ టేస్ట్ మీకు గుర్తుందా? ఈ ట్రెండ్ చూస్తే మీకేమనిపిస్తోంది? కామెంట్స్ రూపంలో తెలియజేయండి.